వెల్కమ్ బ్యాక్. షామీర్పేటలో మనం జనపథం కొనసాగిస్తున్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రధానంగా ఉండే మేజర్ బస్ స్టాప్ ఏదైతే ఉందో పబ్లిక్ బస్ స్టాప్, ఇక్కడ మందు బాటిల్స్ ఇలా దర్శనం ఇస్తాయి. మనం చూస్తున్నాం. అంటే మందుబాబులకి ఇది సాయంత్రం తర్వాత అడ్డాగా మారిపోతున్న మాట వాస్తవం. అయితే ఇక్కడ సేఫ్టీ లేదని చెప్పి స్థానికులు చాలా ఆందోళన పడుతున్నారు. 3-4 దాటిన తర్వాత ఇక్కడ రావడం అంటే భయంగా ఉందంటున్నారు. అంతేకాదు ఇక్కడ బాత్రూమ్ లేవు, ఇక్కడ మంచినీటి సరఫరా లేదు, ఏ విధమైన కౌంటర్లు లేవు. ఇటువంటి ఒక వాతావరణంలో బస్సెస్ వస్తాయి పోతాయి, విద్యార్థులు వస్తున్నారు పోతున్నారు. ఇదన్నమాట విషయం. చాలా మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు, కానీ పోలీసులు మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఒకసారి ఇది ఇక్కడ తాళం వేసి పిచ్చి గీతలు గీసిన డోర్ ఇక్కడ చూస్తున్నాం. అంతేకాదు వెనక్కి వెళితే మరింతగా నిర్మానుష్యంగా ఉండే ప్రదేశంలా కనిపిస్తుంది. ఇది అక్కడ పోలీసులు బాత్రూమ్ లేక వాళ్లే అక్కడ ప్రకృతిని వినియోగించుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం మనం. అది విషయం అన్నమాట. అంటే ఇంక ఊహించుకోవచ్చు, ప్రభుత్వం తరఫున ఉండే వాళ్ళకే గత్యంతరం లేనప్పుడు ఇక్కడ ప్రజలు ఏం చేస్తారు, ఎవరికెళ్ళి మొరపెట్టుకుంటారు. ఇది విషయం. మరికొన్ని దృశ్యాలు చూడబోతున్నాం. చెప్పండి, ఎప్పటి నుంచి ఉన్నాయండి పరిస్థితులు ఇలాగా? ఇవి గత అసలు ఎవరు పట్టించుకున్నాం పాపన వస్తలేరు మేడం. వీళ్ళు వాళ్ళని నిందించడం కాదు. మనం ఇంకే ఉంటే పావులు తేళ్ళని కూడా పావులు కాదు మేడం, మొత్తం జంగల్ అడవిలాగా ఉంటుంది. అసలు రావడానికి మొత్తం భయంకరమైన పరిస్థితి ఇది. అర్థం కావట్లేదు. అంటే బస్సులు రోడ్డు మీద ఆపరు, ఇక్కడ లోపల ఆపరు. జనాల స్టూడెంట్స్కే కానీ ప్రతి మహిళలకే కానీ ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది ఉంది మేడం. కొంచెం దీని విషయంలో అధికారులు పట్టించుకొని దాన్ని. అండ్ అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు గోదావరి దీని దగ్గర. అసలు ఇది బస్ స్టాప్ కాదు, బస్ స్టాప్ అడ్డా. తాగుబోతులకు కానీ పోకిరీలకు కానీ టైంపాస్ చేయడానికి డ్రింక్ చేయడానికి ఇది ఒక అడ్డగా మారింది. దీని ప్రజలు కానీ పోలీసులు కానీ మరి ఎవరైనా సరే ఈ సమస్యను పట్టించుకోవట్లేదు. అసలు మీరు చూసినట్టయితే బస్ స్టాప్లో కూర్చోనికి కూడా చైర్స్ లేవు, అసలు కరెంటు సదుపాయాలు లేవు, ఏమీ లేవు. మరి టైమింగ్ ఇంకోటి, మన స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి ఏ బస్సు ఏ సమయానికి వెళ్తుంది, ఏ బస్సు ఎక్కడ అవుతుందని తెలుసుకోవడానికి టైమింగ్ బోర్డు అనేది ఒకటి ఉంది. దాన్ని బీక్కొచ్చి మూలన పడేసారు. మీరు అక్కడ రైట్ సైడ్లో చూడండి, ఆ బోర్డు మూలన పడేసారు. దాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కనీసం మీ సాక్షి టీవీ ద్వారానైనా సరే అధికారులు స్పందించి ఈ యొక్క బస్ స్టాప్ని బాగుపరచాలని చెప్పేసి మేము షామీర్పేట మండలం నుంచి కోరుకుంటున్నాము. కానీ ఒక 2002లో ఈఎస్ఐ డిస్పెన్స్ అంటే ప్యానల్ క్లినిక్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్. తర్వాత ఒక గవర్నమెంట్ తరఫున డిస్పెన్సర్ ఏర్పాటు చేశారు. కానీ డిస్పెన్సర్ గురించి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది హాస్పిటల్. కానీ ఇప్పుడు కిరాయి బిల్డింగ్లో ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది కార్మికులకి పరిస్థితి. ఎందుకంటే అక్కడ కార్మికులకి ఏదైనా అపాయం జరిగితే అక్కడ బ్యాండేజ్ కట్టేది కానీ ఇంజక్షన్ ఇవ్వడం కానీ గ్లూకోజ్ ఎక్కించడం కానీ అలాంటి సౌకర్యం లేదు. ఎందుకంటే బిల్డింగ్ ఇరుగ్గా ఉంది. కాబట్టి మేము చంద్రశేఖరరావు కానీ మా కార్మికుల సమస్యలు మేము కోరేది ఏంటంటే, మేము షామీర్పేట మండలంలో 11,000 మంది కార్మికులు ఉన్నారు కాబట్టి అక్కడ ఒక 10 గదుల హాస్పిటల్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్కి ₹1 కోటి శాంక్షన్ అయింది. 530 సర్వేలో ఇంతవరకు కూడా కలెక్టర్కి మేము మెమోరాండం ఇచ్చాము ల్యాండ్ గురించి. ఆ ల్యాండ్ కూడా గత 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడేసిన గొంగడ ఎక్కడే ఉంది. దానిపైన కూడా శ్రద్ధ తీసుకొని వెంటనే ఆ ₹1 కోటి శాంక్షన్ అయిన దాంట్లో ల్యాండ్ ఇచ్చి, గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి ఆ వెంటనే హాస్పిటల్ బిల్డింగ్ని నిర్మించాలని మా తరఫున తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు. హెడ్ ఆఫ్ ద డాక్టర్ ఏదైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యానికి ఇది నాంది. ఎందుకంటే ఇక్కడ అనేక మంది వైద్యం అందక చాలా అవస్థలు పడి ఇబ్బందులు పడి ఇక్కడికి వస్తుంటే వాళ్ళకి నేను రాత్రి ఇప్పుడు స్వచ్ఛందంగా నేను చూశాను. రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, ఇక్కడికి వచ్చారు. మేము ఇక్కడ వైద్యం చేయలేమండి, ఇక్కడ సెలూన్ బాటిల్స్ లేవు, మీరు గాంధీకి తీసుకెళ్ళండి అని చెప్పారు. మేము ఆ రోజు గాంధీకి తీసుకెళ్ళాం. ఈరోజు ఇక్కడ ఎన్ని సెలూన్ బాటిల్స్ వేస్ట్గా పడినాయి అంటే అక్కడ లాస్ట్ రూమ్లో ఉన్నాయి. చాలా సెలూన్ బాటిల్స్ వేస్ట్గా పడి ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేస్తాం, ఉస్మానియాని తీసేసి కొత్త హాస్పిటల్ దాని ప్లేస్లో నిర్మిస్తామని ఇటువంటి అనేక మాటలు చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా నిర్లక్ష్యానికి గురవడం సరైనది కాదు. చాలామంది పేదలు అసలు కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఖర్చు చేసి చూయించుకునేటువంటి స్తోమత లేక ప్రాణాలని వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, నర్సులు పందికొక్కుల్లాగా జీతాలు మేయడమే తప్ప ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని ఎట్లా పరిరక్షించాలి, దీనికి ఏమైనా కార్మికుల్ని పెట్టాలన్నా పెట్టి దీన్ని ఎట్లా సాఫ్ చేయించాలి, క్లీన్ చేయించాలి, ఇక్కడ ఉన్నటువంటి రోగులకి ఈ హాస్పిటల్ని ఎట్లా అందుబాటులో ఉంచాలనేటువంటి దాన్ని మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని అఖిలపక్షంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాటం చేసి ఈ హాస్పిటల్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము భావిస్తున్నాం. షామీర్పేట మండలంలో ప్రతి సంవత్సరము 10వ తరగతి కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులు 2,000 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ 2,000 మంది విద్యార్థులు చదువుకోనికే ఈ 2,000 మంది విద్యార్థులు గిట
పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్థులు వీళ్ళు చదువుకోనికి వేల ఫీజులు కట్టుకొని చదువుకునేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి వాళ్ళ కోసం షామీర్పేట మండలంలో ఒక జూనియర్ కాలేజ్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. జూనియర్ కాలేజ్కి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బొల్లారంలో ఉన్న జూనియర్ కాలేజ్కి వెళ్ళాలి. లేదంటే సికింద్రాబాద్లో ఉన్నటువంటి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సికింద్రాబాద్లో ఉన్న న్యూ గవర్నమెంట్ కాలేజ్ కానీ లేకపోతే ఎస్పీ రోడ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ కానీ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల చాలామంది తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్న సమస్య ఏంటంటే విద్యార్థులు ఇక్కడ నుంచి బయటకు వెళ్తే అంత దూరం వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేయడం పరిస్థితి ఉందా లేదా, విద్యార్థులు వచ్చేయడం సందర్భంలో ఏమైనా అయితే ఏంది ఇబ్బందులు అనేది ఇట్లాంటి సమస్యలు అన్నీ ఆలోచించిన తర్వాత తల్లిదండ్రులు విద్యకు అంటే దూరంలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ పంపించడం పరిస్థితి లేదు. దీనివల్ల విద్యార్థులు ఉన్నత విద్యను అధిగమించాల్సిన విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకోవాల్సిన విద్యార్థులు చిన్న స్థాయిలోనే అంటే ఒక మొగ్గలోనే వాళ్ళు విద్యని తుంచేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యంగా సాక్షి టీవీ వాళ్ళు మా మండలానికి రావడం ఒక శుభ పరిణామం. ముఖ్యంగా సమస్యలు అనేవి షామీర్పేట మండలంలో ఒక 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి మొత్తం కుంటుపడ్డది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 6 నెలల కాలంలో మన షామీర్పేట మండలానికి ఒక జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది, ఒక ఐటీఐ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అయితే దానికి ప్లేస్ లేక ఇక్కడనే పక్కకున్న స్కూల్ను లోపలికి షిఫ్ట్ చేసి ఈ ఉన్న స్కూల్ను పాలిటెక్నిక్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. బస్ స్టాండ్ ఏముందంటే ముందు బస్సులు డిస్టిక్ బస్సులు కానీ సబర్బన్ బస్సులు కానీ ప్రతి ఒక్క బస్సు ఆ బస్ స్టాండ్కి వెళ్ళి మనకు వివిధ జిల్లాలకు పోయే బస్సులు కూడా ఆగుతుండే. అయితే రాను ఏమైందంటే ఆ బస్ స్టాండ్ వెనకాల కొన్ని అసాంఘిక శక్తులు అక్కడికి వచ్చి తాగడం కానీ ఆడవాళ్ళని ఏడిపించడం కానీ జరగడం వల్ల ప్రజలు అక్కడికి పోయడానికి భయపడి ఆ మెయిన్ రోడ్ మీదనే ఎక్కడం జరుగుతుంది. అది ఉన్నది నిరుపయోగంగా అయిపోయింది కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేరు. ఈ ఒక సంవత్సరం నుంచి కూడా మేము 2-3 సార్లు డిపో మేనేజర్ను పిలిచి రివ్యూ చేయడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పటి మట్టుకు పోయి వచ్చేసరికి వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఎవరు ఉండరు. సరే పొద్దుంతా అటో ఇటో కానీ రాత్రిపూట మాత్రం అక్కడ ఉండడానికి మాత్రం అది అనుకూలమైన ప్లేస్ కాదని నా అభిప్రాయము. అయితే అక్కడ ఒక డివైడర్ ప్రాబ్లం కూడా ఉంది. ఈ రోడ్డు డివైడర్ వేయడం వల్ల బస్సులు రావడం పోవడం ఇబ్బంది అయిపోయింది. అసలు బస్ స్టాండ్ ఉందా లేదా అనే పరిస్థితి అక్కడ ఏర్పడ్డది. సొల్యూషన్ ఏంటంటే అక్కడ మనం చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి. ఈ ఆర్టీసీ వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకొని అక్కడ కంట్రోలర్ని పెడితే ఈ ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అక్కడ షామీర్పేట ఏంటంటే ఇక్కడ సిటీకి ఇక్కడ పల్లెటూర్లకు మధ్యలో ఉంది కాబట్టి డిస్టిక్ బస్సులకు ఖచ్చితంగా ఇక్కడ ఆగేటట్టు ప్రొవిజన్ పెడితే మన ఇక్కడ ఉన్న ప్రయాణికులకు కానీ దూరం పోయే ప్రయాణికులు కూడా చాలా బాగుంటుంది. అది ఆర్టీసీ వాళ్ళకి మేము ఆర్ఎం గారికి డిఎం గారికి కూడా లెటర్ రాయడం జరిగింది ఈ మధ్యనే. దాని మీద యాక్షన్ ఏముంటుందో చూసి మేము మినిస్టర్ గారి దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాం. ఈ కట్ట వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా పురాతనమైన చెరువు, కొన్ని వందల సంవత్సరాల ఉన్న చెరువు కాబట్టి ఈ పైప్ లైన్ వేయడం మూలంగా ఈ కట్ట వీక్ అవుతుంది. వీక్ అయ్యి దానిలో మా ట్యాంక్ ఫుల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ పైప్ లైన్ వేయడం ఈ కట్ట వీక్ అవడంతో ఆ ప్రెషర్కి తట్టుకోలేక చెరువు తెగిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ కట్ట దీని కింద అప్పుడు చెరువు నాళాలు తూములు ఉన్నాయి, ధోనీలు ఉన్నాయి అన్నీ. కాబట్టి అవన్నీ డ్యామేజ్ అయినాయి అనుకో, ఇప్పుడు అక్కడ నుంచి పొలాలకు పోనీకి చెరువు నీళ్ళు పోనీకి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీని మూలంగా మనకు షామీర్పేట చెరువు కింద దాదాపుగా ఒక భువనగిరి వరకు ఇక్కడ నుంచి భువనగిరి వరకు నల్గొండ జిల్లాలోని భువనగిరి వరకు సాగునీరు పనికొస్తుంది. కాబట్టి ఈ చెరువుకు ఎటువంటి డ్యామేజ్ జరిగినా ఇన్ని గ్రామాలు రైతులు నష్టపోతారు. కాబట్టి మరి అదే కాకుండా మా యొక్క షామీర్పేట చెరువు కింద సుమారుగా 2,000-3,000 ఎకరాల సాగు భూమి ఇప్పుడు ఉన్నది. మరి ఈ చెరువులో నీళ్లు లేకపోతే మా రైతులంతా మా గ్రామ రైతులు కానీ పక్క గ్రామాలు అలియాబాదు, జగన్గూడ, బొమ్మరాజ్పేట్, బాబాగూడ ఈ గ్రామాల రైతులందరికీ కూడా ఈ చెరువు నీళ్ళతోని వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రైతు ముఖ్యమంత్రి, రైతుల కోసం చేస్తున్న ముఖ్యమంత్రి అంటుండు. మరి రైతుల కోసం అసలు పట్టించుకునే పాపాన పోతాడు ముఖ్యమంత్రి. కాబట్టి మరి మా స్థానిక ఎమ్మెల్యే కూడా ఏనాడు కూడా మరి షామీర్పేట చెరువు ఇంత డ్యామేజ్ జరుగుతుంటే ఒక్కరోజు కూడా వచ్చి చెరువు కట్టను సందర్శించి చూసిన పాపాన పోలేదు. చెరువు అనేది ఇక్కడ నుంచి ఒక 2-3 జిల్లాలకు వెళ్తాయి నీళ్లు. అయితే గత 10 సంవత్సరాల కింద ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ అలైన్మెంట్లో మా షామీర్పేట చెరువును తీసుకున్నారు. ప్రాణహిత చేవేళ్లకు షామీర్పేట చెరువును తీసుకున్నారు. రెండో అలైన్మెంట్లో షామీర్పేట చెరువును డిలీట్ చేసారు. షామీర్పేట చెరువు నుంచి వయా ఇబ్రహీంపట్నం దాకా మన ఈ చుట్టుపక్కల గ్రామాలకు నీళ్ళు తాగిపోయడానికి ఇది ఉండే తాగునీరు కోసం. అయితే రెండో అలైన్మెంట్లో ఇది తీయడం జరిగిందని చెప్పి మేము గౌరవ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు అలాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినాం. ఒక లాస్ట్ మంత్ మన సీఎం గారు మా కాన్స్టిట్యున్సీకి హరితారం ప్రోగ్రాంలో వచ్చారు. వచ్చిన రోజు మేము వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్కు. ఆ రోజే
అందరి ముంగట మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసింది ఏంటంటే ఇంతకుముందుకు ఉన్న గ్రావిటీ ప్రకారంగా ఉన్న దాన్ని షామీర్పేట చెరువును డిలీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరి ముందు నేను డిక్లేర్ చేస్తుంది ఏందనగా నా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏ విధంగానైతే నేను గోదావరి జిల్లాలు తీసుకొస్తున్నానో గ్రావిటీ పరంగా నీకు ఏం లేకుండా ఆటోమేటిక్గా వచ్చే విధంగా మీ షామీర్పేట చెరువు నింపడానికి నేను అనుమతిస్తున్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము మండల ప్రజల తరఫున అందరం కూడా మన హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ పనైతే చేవేలకు మాకు సంబంధం లేని విషయం కూడా ఇక్కడ ధర్నాలు గిర్నాలు చేయడం జరుగుతుంది. అలాగే మాకు ఈ గోదావరి నీళ్ళు వస్తున్నందుకు మాకు ఇక దాని అవసరమే లేదు కదా మా మండల ప్రజలకు. కాబట్టి ఇప్పుడు ఈ పైప్ లైన్ ఏదైతే వెళ్తుందో ఇది కూడా మన నగర అవసరాలు తీర్చడానికే. కాబట్టి నిపుణులను తీసుకెళ్ళి అక్కడ వచ్చి ఆబ్జెక్షన్స్ వస్తే మేము ఎమ్మెల్యే గారిని మన మెట్రో వాటర్స్ ఎండీని దీన్ని ఈ గోదావరి పైప్ లైన్ ఎండీని పిలిచి మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటే పక్కకి వెళ్ళి తీయాలని చెప్పి కూడా వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మాకు ముఖ్యంగా ఏంటంటే ఈ గోదావరి జలాలలో తోటి ఇది నింపితే ఇక్కడ మాకు త్రాగునీరు కానీ సాగునీరు కానీ రైతులకు పొలాలకు నీరు కానీ భూగర్భ జలాలు కానీ మొత్తం పడిపోయిన పరిస్థితి ఇక్కడ. మీరు ముఖ్యంగా చూసినట్టయితే ఆంధ్ర ఏరియాలో ఎట్లయితే కాలువలు ఉంటాయో అదే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఏరియాలో మీకు ఎక్కడ వానబడ్డ కాలువలు కనిపిస్తాయి. కానీ ఇదే రంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి ఒక చెరువు లేదు, ఒక కుంట లేదు, ఒక కాలువ లేదు. కాబట్టి ఇది మన ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఒక వరం లాగానే మా మండల ప్రజలందరం కూడా భావించవలసి వస్తుంది. దీనివల్ల మా ఏరియా మొత్తం సస్యశ్యామలమవుతుందని చెప్పి మాకు నమ్మకంగా ఉంది. ప్రధానంగా అంటే ఇప్పుడు మేము చూసుకుంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే ఒక ముఖ్యమంత్రి ఇక్కడ ఒక ఏడాదికి ఒకసారి 2-3 సార్లు కూడా పోకపోతుండే. అట్లాంటిది మేము వారానికి ఒకసారి చూస్తున్నాం. మా ఏరియా మా కళ్ళ ముంగడికి వెళ్ళి మా ముఖ్యమంత్రి పోతుండే. అంటే మా రాజీవ్ రహదారిని ఎవరు పట్టించుకున్న పాపాల పోలేరు. ఇన్ని సంవత్సరాలు వారంలో 2-3 యాక్సిడెంట్లు అవుతాయి. ముఖ్యంగా అల్వాల్ నుంచి ఈ తుర్కపల్లి పోయే వరకు వారంలో 2-3-4 చనిపోతారన్నమాట. ఇది ఒక తీవ్రమైన పరిస్థితి ఉండే మాకు. ఇప్పుడు ముఖ్యమంత్రి రోడ్ ఇది విఐపి రోడ్ అవడం వల్ల మాకు పోలీస్ సెక్యూరిటీ కూడా బాగానే ఉంది. దీన్ని ఎక్స్ప్రెస్ వే చేస్తారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు 2000 కోట్లతోటి రాజీవ్ రహదారిని డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పి కూడా మేము అందరం ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఇది ఇవాళ జనపదం షామీర్పేట గ్రామ పంచాయతీ మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు దయచేసి వెంటనే పట్టించుకుని ప్రజలు ఉన్నారు మీకు మీ మీద నమ్మకం పెట్టుకుని ఓట్లు వేశారని మీరు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ తక్షణం పనులు చేయించాలని చెప్పి కోరుకుంటూ మరొక జనపదంలో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.